గుంటూరు దీక్షాస్థలి దగ్గర వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల సమావేశం కానున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేసే అంశంతో పాటు వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిపై కూడా చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, చెప్పండి, గుంటూరు దీక్షాస్థలి వద్ద ముఖ్య నేతల సమావేశం కానున్నారని తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నరేష్, మరి కాసేపట్లో 11 గంటల ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ అందుబాటులో ఉన్న ముఖ్య నేతలంతా కూడా దీక్షాస్థలి వద్ద సమావేశం కాబోతున్నారు. మొత్తం కూడా ప్రత్యేక హోదా ఉద్యమం మహోద్యమంగా రూపుదిద్దుకుంటున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ నలుమూలల కూడా పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరుగుతున్న నేపథ్యం, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష ఈరోజు 5వ రోజు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, ఈ ఉద్యమాన్ని ఇంకా ఏ విధంగా ఉధృతం చేయాలనే దానిపై పార్టీ ముఖ్య నేతలంతా కూడా మరి కాసేపట్లో సమావేశం కాబోతున్నారు. దీంతోపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి కూడా క్రమేపీ క్షీణిస్తున్న పరిస్థితి ఉంది. అయినా ప్రత్యేక హోదా కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఉదయమే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కూడా పరీక్షలు నిర్వహించడం జరిగింది. వాటి రిపోర్ట్స్ కూడా మరో గంటలో రాబోతున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారుతుండడంపై ఈ ఉద్యమాన్ని ఏ విధంగా మరింత ఉధృతం చేయాలనే దానిపై పార్టీ సీనియర్లు ముఖ్యులంతా కూడా చర్చించబోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంపై కూడా ఇక్కడికి వచ్చిన అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. మొత్తం కూడా అనేక మంది విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, మా కోసం ఉద్యమిస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5వ రోజు దీక్ష కొనసాగిస్తున్నారని ప్రతి ఒక్కళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.